హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా అన్న వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు హైదరాబాద్ నుంచి. సో మేమందరం కలిసి మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళ ఊరైతే వెళ్ళాము. సో మా ఆఫ్టర్నూన్ నుంచి అయితే అట్లా. సో ఇంకా అక్కడ ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట ఒంగోలు నుంచి. సో పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. అక్కడ వాళ్ళకి ఏంటంటే కొబ్బరి తోట అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే బీచ్ కూడా ఉందన్నమాట. సో వర్షం అయితే పడిందన్నమాట మేము స్టార్ట్ అయ్యాకైతే. ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మా పాప నేనైతే కూడా వెళ్తున్నామన్నమాట. మామూలుగా అయితే ఇక్కడ లాస్ట్ టైం నా వీడియోలో చూసుంటారు ఇది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే వరి వేసిందనమాట ఇక్కడంతా. సో ఇప్పుడైతే ఏంటంటే సమ్మర్ కాబట్టి ఏమీ వేసలేదు. అండ్ ఇంకా మా పిల్లలు ఏంటంటే రావడం అక్కడ కోడి పిల్లలు ఉన్నాయన్నమాట. వాటిని అయితే చూస్తున్నారనమాట. వాటిని పట్టుకోవాలంట. సో ఇంకా అయితే మా వాడైతే ఇంక అక్కడే ఉన్నాడు చాలాసేపు వాటిని పట్టుకోవడానికైతే. ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుకుంటున్నారనమాట అక్కడ మంచిగా. ఇంకా అంతలోపు తాటి ముంజలు చెట్టు నుంచి కోసుకొని అయితే తాటికాయలు తీసుకొచ్చారు. ఇవైతే మా పాపకి అయితే బాగా ఇష్టం అన్నమాట. సో అప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా తీసిస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అనమాట తను. అండ్ ఆ కోడిపుంజు అయితే భలే ఉంది, నాకు భలే నచ్చింది. వెరైటీగా కలర్స్ రెండు కలర్స్ ఉన్నాయి డిఫరెంట్గా. ఇంకా మా వాడైతే ఆ కోడిపిల్లల్ని పట్టుకోబోతుంటే కోడిపిల్లల అమ్మ అయితే వాడిని పొడవబోయిందనమాట. ఇంకా వాడైతే భయపడి వచ్చేసేసాడు. సో ఇంకా చుట్టూ అయితే చూపిస్తున్నాను మీకు ఒకసారి అయితే. క్లైమేట్ అయితే ఆ రోజు చల్లగా చాలా బాగుండింది. గాలి కొడుతూ అసలు ఎంత బాగుండిందో. ఇంకా వర్షం పడిందని చెప్పాను కదా. సో ఇక్కడికైతే సంక్రాంతి అప్పుడు కూడా వచ్చామన్నమాట. అప్పుడు కూడా వ్లాగ్ పెట్టాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే అయితే. పాప అయితే ఎట్లా వెయిట్ చేస్తుందో చూడండి వాటి కోసం అయితే. ఇంకా అందరం అయితే అవి తినేసామన్నమాట. ఇంకా అక్కడ తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఇదేంటి సంథింగ్ ఏదో అంటారు, నాకు నేమ్ అయితే ఐడియా లేదు దీన్ని. సో ఇదైతే ఉందని చెప్పేసి పిల్లల్ని ఎక్కిస్తాను బాగుంటుంది అని చెప్పేసి తనైతే పిల్లల్ని అయితే ఎక్కించాడనమాట. అండ్ అక్కడ ఫిషెస్కి ఫుడ్ వేసేసరికి ఫిషెస్ కూడా వస్తున్నాయి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు అనమాట అట్లా ఫిషెస్ని చూస్తూ అట్లా. ఏందన్నా. అండ్ లాస్ట్ టైం అయితే ఫిషింగ్ కూడా చేశారనమాట. బట్ ఈసారి ఫిషింగ్ చేస్తారు కదా అదైతే లేదు. సో ఇంకా చూడండి ఫిషెస్ అయితే ఎట్లా వస్తున్నాయో చూడొచ్చు మీరు. సో ఇంకా సో అది లేకపోయినా అయితే పిల్లలు దీంతో అయితే కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా అయితే బాబాలే ఎక్కారు. వీడు లిక్కీ అనమాట, వీడు ఒక అల్లుడు అనమాట. సో ఇంక తర్వాత అయితే రోహిత్ వీడు ఇంకొక అల్లుడు అనమాట, వీడు కూడా ఎక్కాడు. సో వీడైతే ఫస్ట్ టైం ఎక్కాడు, సెకండ్ టైం అనమాట ఇదైతే వాడుంటల్లా ఎట్లా లోపలికి వెళ్ళిపోయాడు. అది తాడు ఉంటుంది కదా అది వదిలేసేసేసి. సో ఇంక తర్వాత అయితే వాడికి రావడం అయితే రాలేదు. ఇంకా స్టిక్ అయితే ఇస్తే ఇంకా దాన్ని పట్టుకొని అయితే వచ్చాడనమాట. ఇంకా స్టిక్తో రావడం వచ్చాకైతే ఇంకా మళ్ళీ వెళ్తూనే ఉన్నాడు. ఇంకా అట్లయితే పిల్లలు సరదాగా అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేశారు, ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే అక్కడ. ఇంకా లాస్ట్లో అయితే మా పాప అయితే ఎంత ధైర్యంగా ఎక్కిందో. ఫస్ట్ టైం ఎక్కించాము, బట్ అది మాత్రం ధైర్యంగా కూర్చుంది ఎక్కి, భయం అయితే ఏం భయపడకుండా. సో మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ సమ్మర్ వెకేషన్లో? మీరైతే ఎక్కడికి వెళ్ళారో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఆ తర్వాత అయితే మేము బీచ్కి కూడా వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో అందుకని అయితే ఇక్కడ ఎక్కువ సేపు అయితే ఉండలేదు. ఇంకా అయితే తర్వాత అయితే ఇంకా కొన్ని
ఫొటోస్ అట్లా దిగి అయితే బీచ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా వాడైతే గొడవ చేస్తున్నాడు, మధ్యలోకి వెళ్ళిపోయాడనమాట. మేము డ్రాప్ అదే ఫస్ట్ ఇట్లా స్టిక్ ఇచ్చి తీసుకున్నాము కదా, ఆ తర్వాత మళ్ళీ ధైర్యంగా మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇంకా మధ్యలోకి వెళ్ళిపోయాకైతే మళ్ళీ ఉంటల్లా రావడం లేదనమాట. నాకు రావట్లేదు అని అరుస్తున్నాడు. మళ్ళీ ఎందుకు వెళ్ళావురా నువ్వు అని చెప్పి మేమైతే నవ్వుకుంటున్నాం అనమాట అక్కడ. ఇంకా అందరం అయితే ఇంకా వాడిని అయితే ఏడిపిస్తున్నారు పిల్లలందరూ, కొబ్బరి బొండాలు అట్లా వేసి వాడి మీద. వాడేమో అరుస్తున్నాడు వేయకండి అని చెప్పేసేసి. నేను అరుస్తున్నాను మా పాపనైతే వేయకండి అని చెప్పి. ఇంకా వీళ్ళేమో వినుకోకుండా అయితే వాడి మీద అయితే వేస్తున్నారనమాట. నాకైతే అక్కడ కోడిపుంజు ఒకటి ఉంది, అదైతే భలే నచ్చేసిందని. కలర్లు అయితే వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ బర్రెలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి అన్నమాట ఈ ఎండకి మంచిగా. ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడానికి వెళ్ళామన్నాను కదా, ఇక్కడ తీసాను మా పాపకి. అండ్ ఇవి చిన్న కోడి పిల్లలు అనమాట. సో ఇందాక పట్టుకుందాం అనుకున్నారు కదా, అందుకని చెప్పేసి అయితే పిల్లలకి పట్టుకొని ఇచ్చారనమాట. ఇంకా పిల్లలు అయితే కొన్ని స్నాక్స్ అయితే బోండాలు అవి తీసుకొని వస్తే అయితే తింటూ కూర్చున్నారనమాట. మంచి గాలి వస్తూ ఉంది, అట్లా మంచం మీద కూర్చొని మంచిగా స్నాక్స్ తినేసేసారు. ఇంకా కొన్ని అయితే తాటి మించులు ఓపెన్ చేసి ఉన్నాయి అని చెప్పేసి అవి అయితే తినేస్తున్నాను, వేస్ట్ అయిపోతాయని. ఇంకా తర్వాత అయితే బీచ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. పిల్లలు కొంచెం సేపు క్రికెట్ కూడా ఆడుకున్నారన్నాను కదా. ఇంకా దీన్ని అయితే బైక్ మీద తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తుంటే అదేమో నేను కార్లో వచ్చేస్తానని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ అయితే వచ్చింది. వీడేమో బాహుబలి లాగా అయితే పైకి పెట్టుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అయితే ఎదురు అయితే మనం ఇది వరి పంట వేయడానికి ఏవో వేస్తారంట కదా, అవైతే వేస్తున్నారు. పచ్చగా అయితే భలే ఉంది, నాకు బాగా నచ్చింది. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే కూడా దిగారనమాట. సో ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. పక్కనే ఒక 2 కిలోమీటర్స్లో అయితే వాళ్ళకి బీచ్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ బీచ్లో అయితే పిల్లలు అయితే చాలా బాగా అయితే ఆడుకున్నారు. సో ఇది ఎందుకో కొంచెం లోపలికి అనిపిస్తుంది బీచ్ నాకైతే. సో ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టార్టాయిసెస్ వచ్చి ఉన్నాయి చాలా, ఒక 40-50 టార్టాయిస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు వచ్చాయి, ఇంకా లైట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఇది ఏంటిదో నాకైతే తెలీదు, బోట్కి అయితే వేసింది. దీన్ని యాంకర్ అంటారా లేకపోతే ఏంటో నాకు తెలియదు అనమాట నేమ్ అయితే. సో ఇంక ఇది పట్టుకొని ఫొటోస్ దిగున్నారు. ఇంకా మా పాప అయితే ఇంకా వెళ్ళినప్పటి నుంచి అయితే గుడి కట్టుకుంటా అట్లా అయితే బాగా మంచిగా స్పెండ్ చేసింది. ఇంకా మా పిల్లలు ముగ్గురు అయితే మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నారు బీచ్లో వాటర్తో. ఇంకా పాప మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గుడి అయితే కడుతూనే ఉంది. అండ్ ఈ గుడికి అయితే వాటర్ అయితే వెళ్ళడానికి అయితే అట్లా అయితే పెట్టారు. చిన్నప్పుడు అయితే మంచిగా ఇట్లా ఆడుకునే వాళ్ళం కదా మనం కూడా. లైట్ హౌస్ దగ్గర అయితే నేనైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత అయితే ఇది మనకి క్రాబ్ అనుకుంటా, బుజ్జి క్రాబ్ అదైతే కనిపించింది. అదైతే పట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత దాన్ని అయితే వాటర్లో వేసాను. వాటర్లో వేసి తర్వాత మళ్ళీ అయితే సముద్రంలోనే వదిలేసేసాము. ఊరికే అట్లా కనిపిస్తే దాన్ని అయితే అట్లా పట్టుకొని చూస్తున్నాను అనమాట. తర్వాత వాటర్లో వేసి కొంచెం సేపు ఉంచాము, కానీ మళ్ళీ ఎందుకులేదు దాన్ని హింసించడం అని చెప్పేసి దాన్ని అయితే సముద్రంలో అయితే వదిలేసేసామన్నమాట. చూడండి ఎట్లా ఉందో అది, అన్నీ అయితే చాలా కనిపించినాయి అవైతే. అండ్ ఇక్కడ సముద్రం కూడా అయితే ఎంత క్లీన్గా ఉందో, పెద్దగా ఎక్కువ రారనుకుంటా క్రౌడ్. సో క్లీన్గా అయితే ఉందన్నమాట. దాన్ని బాటిల్లో వేసాము, అదే చూపిస్తున్నాము. ఇంకా పిల్లలు అయితే ఒక పక్క ఆడుకుంటూ ఉంటే ఇంకా పాప అయితే అది కట్టుకుంటూ ఉంది. ఇంక నేను కూడా అలా కొంచెం సేపు అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే ఉన్నానన్నమాట. ఇంక నన్ను కూడా పెద్ద గుడి కట్టి మమ్మీ అని చెప్పి అడిగింది. నేను మామూలుగా మేము చిన్నప్పుడు ఏంటంటే 4 వైపులా గుడికి అట్లా దారులు పెట్టేవాళ్ళమ్మా. అంటే మన ఇద్దరం కూడా చేద్దాం అట్లా పెద్ద గుడి కట్టంటే ఇంకా నేను కూడా అట్లా కడుతూ ఉన్నానన్నమాట. అండ్ వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాటర్లో అయితే. సో ఇంకా మేమైతే అన్ప్లాన్డ్గా వెళ్ళాం బీచ్కి. ఇంకా బట్టలు కూడా అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు పిల్లలకి. సో ఆ రోజైతే పిల్లలు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారనమాట.
సో ఇదే ఈరోజు వ్లాగ్ అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే పాత వీడియోస్ చూడండి. బాయ్ బాయ్.